అనే ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుంది బ్రో. గమ్ గమ్ గణేష ఎలా అనిపించింది? దేవరకొండ యాక్షన్ మొన్న బేబీ మూవీ కంటే కూడా ఇది బాగుంది బ్రో. యాక్టింగ్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ మనీ ట్రాన్స్ఫరింగ్ గణేషుల్లో పెట్టి చేసేది హైలైట్ చేశారు. విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో, సూపర్ ఇచ్చారు ఎలివేషన్స్ మొత్తం. అండ్ ఫస్ట్ హీరోయిన్ దమ్కి ఇవ్వడము హీరోకి, సెకండ్ హీరోయిన్తో లవ్లో పడ్డం, ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమా అయితే 5 స్టార్కి 4 స్టార్ ఇవ్వచ్చు బ్రో రేటింగ్. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి బ్రో. సూపర్ ఉంది సినిమా. అది అలా చెప్పలేం బ్రో. ఈ సినిమా చూసాం కాబట్టి ఈ సినిమా స్టోరీ ఏది చెప్పగలుగుతున్నాము. ఇది 4 స్టార్ వస్తుందని అది చూడలేదు. హీరోయిన్స్ 2 ఉన్నారు కానీ హీరోయిన్స్ ఎక్కువ లేదు మ్యాక్సిమం. నాకు హైలైట్ అయితే కనుక గణేష్లో మనీ ట్రాన్స్ఫర్ చేసేది ఉంది చూసారా, సినిమా అంతా కూడా దాని మీద ఉంటుంది. సూపర్ అనిపించింది నాకు అది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కామెడీ కానీ యాక్షన్ కానీ ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది. అందరూ కలిసి వచ్చి చూడాల్సిన సినిమా అండి. ఎలా అంటే ప్రతి మూమెంట్తో నవ్వుతూనే ఉన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి సీన్ హైలైట్ అంటే హైలైట్ ఉంది. లాస్ట్ ట్విస్ట్ల మీద ప్రతి ఒక్క సినిమా ఒక క్లైమాక్స్ లాగా ప్రతి ఒక్క అంటే ఒక రేంజ్లో ఉంది బ్రో. ప్రజెంట్ ఈ రీసెంట్గా చూసిన మూవీస్లో మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయినా చెప్పచ్చు. ఎందుకంటే రీసెంట్ మూవీలో ఇంత అంటే మళ్ళీ టిల్లు స్క్వేర్ తర్వాత ఇంత ఈ మూవీలో బాగా అంటే బాగా నవ్వుకున్నానండి. ఒక క్లైమాక్స్ కానీ యాక్షన్స్ కానీ పాటలు మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి బ్రో. ప్రతి ఒక్క సీన్స్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది ఖచ్చితంగా. ఇది ఒక వేరే లెవెల్ మూవీ అండి. మా దేవునితో సంబంధంతో ప్లస్ వ్యక్తిత్వం గురించి కానీ కుట్రల కోసం కానీ ప్రతి ఒక్క సీన్ మాత్రం హైలైట్ ఉందండి. అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన కామెడీ బాగుందండి. ఇట్లా శ్రీను గారు కానీ వెన్నెల కిషోర్ గారి హైలైట్ అనిపించింది. ప్రతి ఒక్క సీన్ బాగుందండి. అటు ఇమాన్యుయల్ గారు ప్రతి ఒక్కరు బాగుంది. అందరూ ఒక క్యారెక్టర్లు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి సినిమా తీశారండి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కిషోర్ కామెడీ, ఇంకోటి ఇంటర్వ్యూల ముందర ట్విస్ట్ వస్తుంది. ఆ రెండు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా కామెడీతో నవ్విస్తారు. ఇంకేంటంటే టాటూ మన రష్మికర్ కూడా ఇలా శ్రీవల్లి అని అంటారు కదా, దాని గురించి అయితే బాగా కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్న పేరు ఇమాన్యుయల్ అయితే వాళ్ళతో కూడా కామెడీ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. కాన్సెప్ట్ కూడా సాంగ్స్ అయితే అంత అనిపించలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అయితే 1 టైం అయితే వాచబుల్, అంత ఇవి కాకుండా బాగా. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది. సాంగ్స్ అంటే నార్మలే ఉండవన్న, అంత ఏం కాకుండా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కాదనుకున్న అమ్మాయి గురించి ఏదో సాధించాలో ఏదో చేయాలనే దాని గురించి చూపిస్తారు కదా, దాని గురించి పోతాం కదా. నిజంగా అంటే దాన్ని అంటే సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం అనే దాని గురించి బాగా చూపించింది అనమాట. నిజంగా అంటే మనకి డబ్బు లేదని ఎవరో వదిలేస్తారు కదా, మనం ఏదో సాధించి చూపించాలనుకుంటారు కదా, అది ఒక్కటి కొద్దిగా నాకు బాగుంది.